మంచిదండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహాగరుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా మరలనైనా నీ సన్నిధిలో చేరినాను. మీ యొక్క మాటలు నన్ను వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ విలువైన మాటలను నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని నీ ఉన్నతమైన మాటల ద్వారానైనా మా హృదయాలను ఆయన హెచ్చరించబడి గద్దించబడి నీ వైపుకు నాయన మా హృదయాలు తిప్పబడినాయన నీలో ఫలించగలుగుటకు ఉన్నతంగా జీవించగలుగుటకు అటు కృపను మా ఆత్మగ్రహణ గురించినైనా చెప్పలేని నేనైనా నేను తగ్గించుకొని వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నేను మయమపరచగలుగుటకు అటు కృపను మా ఆత్మగ్రహణ గురించినైనా క్రీస్తు వారి పరిశుద్ధుని నామమున ప్రార్థన మండలి ఇప్పుడు అందరినీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు చేస్తున్నాడు. మంచిది. ఏ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం గుర్తుందా? గుర్తు కాలేదండి? తరాల వెనుకున్న దేవుని తలంపు అని నిర్గమకాండంలో మొదటి తెగులు గురించి మనం నేర్చుకున్నాం. అవునా కదా? ఏదైతే వాళ్ళు జీవనానికి ఆధారం అనుకున్నారో ఆ ఆధారాన్ని ఏం చేశాడు దేవుడు? కదిలించాడు. అవునా? నిర్గమకాండం 8వ అధ్యాయం. ఇది ఈజిప్ట్లో జరిగిన 2వ తెగులు. అవునా కదా? ఏం చేస్తారు? 2వ తెగులు ఏంటిది? ఈజిప్ట్లో ఏంటిదండి 2వ తెగులు? ఈజిప్ట్లో 2వ తెగులు నిర్గమకాండం 8వ అధ్యాయం 2వ వచనం. నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించింది. ఏంటంటే చెప్పండి? 2వ తెగులు ఏంటిది? కప్పలు. అవునా కదా? మనకు తెలుసు దేవుడు ఎందుకు వారి మీద తీర్పు తీర్చారంటే ఇవి ఓన్లీ ఆ కప్పలు ఆ చెరువు అనే కాదు, కానీ ఎవరైతే ఐగుప్తీయులు వాళ్ళ దేవుడిని పూజిస్తున్నారో ఆ దేవతలందరి మీద కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవతలందరికంటే కూడా దేవుడు అధికుడు. అవునా కదా? అట్లాంటి దాన్ని వాళ్ళకు చూపించడానికి ఏదైతే వాళ్ళు కొలుస్తున్నారో, ఏదైతే దేవుడు ఏదైతే వాళ్ళకు ఆధారం అనుకుంటున్నారో ఆ ఆధారం వల్ల అది కాదు ఆధారము, నేనే నిజమైన ఆధారం అని దేవుడు నిరూపించడానికి వాళ్ళన్నీ కూడా అవి చేసినట్టుగా ఉంటుంది. ఓకేనా? ఈ కప్పల్ని ఎందుకు తెప్పించారంటే ఐగుప్తీయులు పూజించేది ఏంటంటే కప్పలు. అంటే కప్ప తలకే ఉంటుంది, శరీరం అంతా కూడా ఒక స్త్రీ శరీరం ఉంటుంది, కప్ప తలకే ఉంటుంది. అంటే హెకెట్ అనే దేవతను వాళ్ళు పూజిస్తారు. అయితే ఆ దేవతకు వాళ్ళు ఎందుకు పూజిస్తారంటే వాళ్ళ సంతానం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే వాళ్ళ ప్రసవ దినాలు ఏంటంటే ఆ ప్రసవం అనేది చాలా నార్మల్గా అవుతుంది. అలాగే వాళ్ళ యొక్క ఊపిరి వాళ్ళ జీవము నడవాలంటే కూడా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఏంటి చెప్పండి? వాళ్ళకు కావాలని దృఢంగా నమ్మేవాళ్ళు అనమాట. ఆ యొక్క కప్ప దేవతని ఆ దృఢంగా నమ్మి దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఆ దేవతను పూజించేవాళ్ళు. ఓకేనా? అలాంటి దాని మీద దేవుడు ఏం చేశారంటే తీర్పును తీసుకొని వచ్చి వాళ్ళ ఇండ్లలోనికి వాళ్ళ పొలాల్లోనికి వాళ్ళ పడగదిలోనికి అంటే ప్రతి ప్లేస్లోనూ కూడా ఏం చేశాడు దేవుడు? కప్పలను తీసుకొని వచ్చాడు. ఓకేనా? ఎప్పుడైతే ఇలా కప్పలను తీసుకొని వచ్చాడో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ యొక్క దేవతను ఆరాధించేవారు కనుక అలా రావడం వల్ల ఏమనుకున్నట్టే వాళ్ళకు భయం అనేది. ఎందుకంటే దేవుడు మా మీద ఏం చేస్తున్నాడు? ఉగ్రత తీరుస్తున్నాడు. అవునా కదా? అంటే మా దేవునికి మా మీద ఏమొచ్చింది? కోపం అనేది వచ్చింది అని వాళ్ళు భయపడ్డారు. అలాగే ఏం చేశారంటే ఫరో మాట్లాడుతూ చెప్తాడు. చూడండి ఇక్కడ 8వ వచనంలో, అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను ఏమని చెప్తున్నాడండి? ఫరో ఏమని చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడండి? సరిగా చదవండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు అక్కడ? నా యొద్ద నుండి ఏంటంటే చెప్పండి? ఆ తెగులంతా కూడా ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీద చెప్పండి? వీళ్ళందరూ ఇజ్రాయెల్ అందరూ బాగానే ఉన్నారు, కానీ ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎవరి మీదకి వస్తుందా తెగులంతా కూడా? ఫరో మీదకి, అలా జనాల మీదకి మాత్రం ఏమవుతుంది చెప్పండి? ఏదైతే దేవుడు రప్పిస్తున్నాడో, ఏదైతే దేవుడు పంపిస్తున్నాడో ఆ తెగులు వాళ్ళ వరకు మాత్రమే పరిమితం అవుతుంది.
వాళ్ళకు మాత్రమే అది ఇబ్బంది పెడుతుంది, వాళ్ళకు మాత్రం అది ఏం చేస్తుంది, హాని కలిగిస్తుంది. అవునా కదా? ఫరోకి ఇవన్నీ తెలుసా లేదా? ఫస్ట్ జరిగినప్పుడు తెలుసు, మరలా సెకండ్ తెగులు ఇప్పుడు. అవునా కదా? సెకండ్ జరిగినప్పుడు కూడా గమనించింది ఏంటంటే ఓన్లీ మా దగ్గరికి ఆ తెగులు అనేది వస్తుంది, మా మీద, అంటే వీళ్ళ దేవుడు గొప్పోడు, మా మీదకే ఇవన్నీ తెప్పిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ ఏమవుతుంది చెప్పండి, మరలా వాళ్ళకు మాట ఇస్తున్నాడు. ఏంటి చెప్పండి? కప్పలను తొలగించమని వేడుకొనిడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి ఏం చేస్తాను, నేను నీ ప్రజల్ని పంపిస్తాను. అవునా కదా? ఏమని చెప్పాడు? ఈ తెగులు అనేది చాలా ఇబ్బంది పెడుతుంది, మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నానికి ఏం చేస్తాను, నేను జనాలను పంపిస్తాను, కానీ ఏం చేయండి, ఈ కప్పల్ని మా యుద్ధం నుంచి పంపించేయండి. అవునా కదా? ఇలా పంపించేయండి అని వేడుకున్నాడు. వాళ్ళు అలాగే ఏం చేశారు, మోషే అలాగే అహరోను ఇద్దరు వెళ్ళి దేవుణ్ణి వేడుకున్నారు. వేడుకోగానే ఎక్కడున్న కప్పలు అక్కడ ఏం చేశాయి, చచ్చిపోయాయి. అవన్నీ కూడా ఐగుప్తులంతా పోగు చేసి ఒక దగ్గర వేయగానే భూమి అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, కంపు కొట్టేసింది. ఏదైతే వాళ్ళు దేవుడు అనుకుని పూజించారో, ఏదైతే వాళ్ళు దైవంగా పూజించారో అలాంటి వాటన్నిటిని కూడా ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు, ఒక గుంపుగా చేర్చి ఒక కంపు కొట్టేది, ఇది మాకు ఇష్టం లేదు, ఇది మా దగ్గర ఉండొద్దు అనే విధంగా ఏం చేశాడు దేవుడు, వాళ్ళకు తీర్పును తీర్చుకొని వచ్చాడు. అవునా కదా? వాళ్ళ దేవతల మీద, వాళ్ళ మీద తీర్పు తీర్చాడు. ఇది అవ్వగానే ఏం చేశారంటే వాళ్ళ శకునగాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి, కప్పలను రప్పించారు. అవునా కదా? ఈ కప్పలు ఆ కప్పలు కలిపి ఏమైపోయాయి చెప్పండి వాళ్ళకు. వీళ్ళు ఏం చేయాలి, కప్పలు వస్తున్నాయి, వీళ్ళు ఏం చేయాలి, తగ్గించాలి. అవునా కదా? కప్పలు రాకుండా చేయాలి, కానీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మరలా కప్పలు వచ్చినట్టు చేస్తున్నారు. అవునా కదా? ఇది అది కలిపి వాళ్ళకి తెగులంతా బాధ అంతా కూడా ఎక్కువైపోయి ఫరో ఏం చేశాడు, మళ్ళీ పంపిస్తానని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఇలా పంపిస్తున్నాడో, మోషే అహరోను ఎప్పుడైతే వేడుకున్నాడో, ఆ కప్పలు ఎప్పుడైతే చచ్చిపోయా, మరలా ఏం చేశాడు చెప్పండి, ఏం చేశారండి, 15వ వచనం, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని ఏం చేశానంటే చెప్పండి, ఏం చేశానంటే ఎప్పుడైతే ఆయనకు ఉపశమనం వచ్చిందో, ఆ కప్పలు చచ్చిపోయాయో, కప్పలు ఆ దేశంలో లేకుండా పోయాయో, కప్పలన్నీ చచ్చిపోయాయో, ఆయనకి ఏమైపోయింది చెప్పండి, ఉపశమనం వచ్చింది. అవునా కదా? అంటే వాళ్ళ దేశంలో ఉపశమనం అనేది కలిగింది, కప్పలన్నీ చచ్చిపోయాయి, కప్పలు ఏమి కూడా లేవు, మేము హాయిగా తినొచ్చు, తాగొచ్చు, మేము ఏ పనున్నా చేసుకోవచ్చు. ఎప్పుడైతే అలా నిమ్మలించగానే ఏమైపోయింది చెప్పండి, ఆయన హృదయం ఏమైపోయింది, కఠినం అయిపోయింది. అవునా కదా? మరలా వాళ్ళ చేత బానిసత్వం చేసుకోవాలి, మరలా మేము వాళ్ళని బానిసలుగా ఉంచుకోవాలి. మరలా ఆ హృదయం అనేది ఏమైంది చెప్పండి, దేవుని వైపు తిరగకుండా కఠినపరచబడింది. అవునా కదా? మరి మన జీవితాలకు వస్తే మనం ఎలా ఉన్నాం చెప్పండి, మనం ఎలా ఉన్నామండి? ఫరో హృదయం ఏమైపోయింది చెప్పండి, ఎప్పుడైతే తన ఇబ్బంది, తన ఉపశమనం అనేది కలిగిందో, కలగ్గానే ఏం చేశాడు చెప్పండి, ఆయన ఏం చేశాడు, దేవుని మర్చిపోయి అవసరం లేదు. అవునా కదా? ఇంకా దేవునితో నాకేం పని, నాకైతే ఉపశమనం వచ్చింది కదా, నాకైతే ప్రాబ్లం అనేది క్లియర్ అయింది కదా. అవునా కదా? అప్పుడు ఆయన హృదయం ఏమైపోయింది, దేవుని వైపు తిరగకుండా ఏమైంది, మరలా కఠినం అయిపోయింది. అవునా కదా? మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తామండి? యోహాను సువార్త, యోహాను గారు రాసిన మాట చెప్తారు వినండి సరే. యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనం వినండి. ఏంటంట, వారు కళ్ళతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కండ్లకు అంధత్వం కలగజేసి ఏమైందంటే చెప్పండి. అవునా కదా? కళ్ళారా దేవుని క్రియలు చూసి, చెవులారా వాటి గురించి విని, అవునా కదా, అన్నీ కూడా అనుభవిస్తున్న తర్వాత కూడా మన హృదయం అనేది దేవుని వైపు తిరగకుండా ఏమవుతుంది చెప్పండి? మన హృదయం అనేది కఠినపరచబడుతుందా, లేకుంటే దేవుని వైపు తిరుగుతుందా? ఫరోలా కఠినపరచబడుతుందా, లేకుంటే మోషేలా దేవుని వైపు సాత్వికంగా ఉండడానికి ఇష్టపడుతుందా? ఏం చేసి చెప్పండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏంటంటే చెప్పండి, వారు కళ్ళతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు
ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం ఏమైపోయిందని చెప్పండి. ఏమైందంటే హృదయం అనేది కఠినమైపోయింది. అవునా కదా? ఎన్నో దేవుని క్రియలు చూస్తాం, ఎన్నో వింటాం, ఎన్నో ఆలోచిస్తాం, కానీ ఆ చేసే సందర్భానికి వస్తానే, మనం మాట్లాడే సందర్భానికి వస్తానే, మనం దేవునిలో నిలబడే సందర్భానికి వస్తానే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దేవుడు ముఖ్యమా, మన పర్సనల్ ముఖ్యమా అంటే ఏం చేస్తాం చెప్పండి? దేని మీద ప్రయారిటీ ఇస్తాం మనం? దేనికి ఇస్తాం చెప్పండి? అవునా, మన మనసుకే ఎక్కువ ఇస్తాం తప్ప దేవుని మీద ఏం చేయం చెప్పండి? ఎక్కువగా ఏం చేయం? దేవునికి ఆలోచన ఇవ్వడానికి ఎక్కువగా మనము ఇష్టపడం. అవునా కదా? రోమిల్ రాసిన పత్రిక వస్తుంది చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం నుంచి ఇక్కడ కొన్ని మాటలనే చెప్తాడు. పదకొండవ అధ్యాయం 7వ వచనం నుంచి, అలాగైనా ఏమాగును ఇజ్రాయేల్ ఎదుగుతున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు ఏం చేశారంట? కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కళ్ళను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడెను. మరియు ఏంటంట? వారి భోజనము వారికి ఉదిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకున్నట్లు వారి కనులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయును. ఏమైందంటే చెప్పండి? ఇంకా చెప్తున్నాడు, కాబట్టి నేను అడుగున్నది ఏమనగా, వాడి పడిపోవునట్లుగా తొట్టిల్లిరా. అట్లా అనరాదు, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టిల్ల పాటు వలన అన్యజనులకు ఏమైందంట? రక్షణ కలిగెను. వారి తొట్టిపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయినేడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఏమవుతుందంటే చెప్పండి? పడిపోయిన వాళ్ళ గురించి కూడా చూపిస్తూ చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంట, వాళ్ళు పడిపోయిన దాన్ని చూపిస్తే ఏంటంటే, వాళ్ళు పడిపోయిన దాని వల్ల ఏమైపోయింది చెప్పండి? అవునా కదా? వాళ్ళకి ఎన్నో రకాలుగా చూపించిన, ఎన్నో విధాలుగా చెప్పినా కానీ వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? దేవునిలో నిలబడడానికి, దేవునిలో ఉండడానికి వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ హృదయం అనేది ఇష్టంగా లేదు. అవునా కదా? అంటే దేవుని వైపు వెళ్ళడానికి వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? ఇష్టం. అంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలంటే వాళ్ళకి ఏమైపోయిందంట? ఇష్టం లేదు. అందు గురించే రాయిస్తూ చెప్తాడు మోషే గారు ఏంటంటే, వారి యొక్క క్రియలు అనేవి, వాళ్ళ యొక్క నడతలు అనేవి దేవునికి ఏమైపోయాయి చెప్పండి? ఇష్టం లేకపోయినా. అవునా కదా? అంటే వాళ్ళు చేసే క్రియలు ఏదైతే దేవుడు చేయమని చెప్పాడో దానికి అంతా కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వ్యతిరేకంగానే చేసుకుంటూ వచ్చారు. అవునా? వాళ్ళ హృదయాలను కఠినపరుచుకుంటూనే వచ్చారు తప్ప దేవుడు చెప్పిన మాటల అనుసారంగా చేసిన వాళ్ళు ఏం చేశారు? కొద్ది మందిగానే మిగిలారు. అవునా కదా? కొద్ది మంది మాత్రమే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నడిచారు. కొద్ది మంది మాత్రమే దేవుడు చెప్పిన విధానాన్ని అనుసరించారు. మిగిలిన వారు అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? దేవుని మాటను తెలుసా అంటే తెలుసు వాళ్ళకు. అవునా కదా? అందరికి చెప్పబడుతున్నట్లే వాళ్ళకు కూడా చెప్పబడుతుంది, అందరూ విన్నట్లే వాళ్ళు కూడా వింటున్నారు. కానీ ఏంటంటే వినే విషయానికి వస్తే ఏం చేస్తున్నట్టు చెప్పండి? మందంగా వింటున్నారు. అవునా కదా? ఏదో రెగ్యులర్ వినేదేలే అంటే రెగ్యులర్ మనం వినేదాని గురించే కదా, కొత్తగా ఏముంది? అవునా కదా? అందరి దగ్గర మనం చూస్తున్నది, కొత్తగా మనం చేసేది ఏముంది అనే విధంగా భక్తి జీవితంలో ఏమైపోయిందని చెప్పండి? వాళ్ళ భక్తిని అనేది కొనసాగించారు. అంటే దేవుని మాట ప్రకారంగా వాళ్ళు నడవడానికి ఇష్టపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఏం చేశారు? వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ హృదయాన్ని ఏం చేశారు? కఠినపరుచుకుంటూ వచ్చారు. అవునా కదా? చాలా సందర్భాలు ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఆ మాటను మనం పక్క పెట్టేసి అన్ని విషయాలు మనకు తెలుసు. అంటే దేవునిలో ఎదుగుతున్న వ్యక్తికి ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కటి కూడా మనం వాక్యం ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందో చెప్పండి? తెలుస్తుందా తెలియదా? అవునా కదా? వాక్యం చదువుతున్న మనకు, వాక్యం వింటున్న మనకు దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా ఉన్న మాట్లాడు అన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఏం చేస్తాం? లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న ఆచారాల ప్రకారం మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కువగా
ఏం చేస్తాం? దేవుని మాటలు ఉంటాయిలే, కానీ ఇవి కూడా ఏం చేయాలి? మనము చేయాలి. అవునా కదా? వీటిని కూడా మనం ఏం చేయాలి? అనుసరించాలి. అవునా కదా? దాన్ని బట్టి ఏం చేస్తాం అంటే దేవుడు ఉండమన్న రీతిగా కాకుండా, దేవుడు ఉండమన్న పద్ధతిలో కాకుండా మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాం. మన హృదయాన్ని ఏం చేస్తాము? కఠినపరుచుకుంటాం. అంటే దేవుని క్రియలు అన్నీ తెలియదా అంటే తెలుసు. అవునా కదా? ఫరోకు అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? చూసుకుంటూ వస్తున్నాడు, కొద్దిగా భయపడుతున్నాడు. కానీ మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎప్పుడైతే దాని నుంచి పక్క జరుగుతున్నాడో, ఆ సందర్భం నుంచి దాటి వేయబడుతున్నాడో, దాటి వేయగానే ఆయన హృదయం ఏమైపోతుంది చెప్పండి? ఏమవుతుంది? కఠినం అవుతుంది. అవునా కదా? ఏం కాదు, ఇంకేం చేయాలి. అవునా కదా? ఈ తెగులు అయిపోయింది, ఇంకేం చేస్తాడు? అవునా కదా? తెగులు అనేది దాటిపోయింది, ఇంకేం చేయగలుగుతాడు దేవుడు? అవునా అనే దానిలోనికి వచ్చారు. కావున అలాగే మన యొక్క పరిస్థితులు ఎప్పుడైతే క్రీస్తులో మనం భక్తులు ఎదుగుతున్నామో, ఇది ఏంటంటే ఏం నడుస్తుంది చెప్పండి? కృపాకాలం అనేది నడుస్తుంది. అవునా? ప్రతి తప్పును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమించి వదిలేస్తున్నాడు. అవునా కదా? మనం చేసే ప్రతి తప్పును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు. అని మనం అలాగే అంటే మన యొక్క హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటూ అలాగే ముందుకెళ్ళామనుకుంటే ఏమవుతుంది చెప్పండి? తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది. వాళ్ళకేమో వాళ్ళ దేవుళ్ళ ద్వారా, వాళ్ళ దేవాల ద్వారా, అలాగే వాళ్ళ దేశంలో దేవుడు ఏం చేశాడు? తీర్పు అనేది తీర్చాడు. అవునా కదా? వాళ్ళకు ఆ తెగుళ్ళ ద్వారా, ఆ శిక్షల ద్వారా వాళ్ళు ఏం చేశాడు? దేవుడు ఒక సరి అయిన క్రమంలోని తీసుకురావడానికి వాళ్ళకి ఏం చేశాడు? చూపించాడు. అవన్నీ చూసినా కానీ ఇజ్రాయెల్ ఏం చేశాడు చెప్పండి? అంత తెగులు అనేది వాళ్ళకు వస్తుంది, అంత ఇబ్బంది అనేది వాళ్ళు పడుతున్నారు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే దాన్ని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎప్పుడైతే ఐగుప్తు దాటారో వాళ్ళంతా కూడా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారు అంతా కూడా. అవునా? వాళ్ళకి అది ఏది కూడా గుర్తులేదు. వాళ్ళ మీద జరిగిన అంత తెగుళ్ళు అనేవి వీళ్ళందరూ చూశారు, అంత పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు అని వీళ్ళకి అంతా తెలుసు. కానీ ఏం చేశారు చెప్పండి? వీళ్ళ హృదయం కూడా ఏమైపోయింది? దేవుని దగ్గర నుంచి పక్క జరిపోయింది. కాబట్టి ఏంటంటే మనకు కూడా హెచ్చరిస్తుంది ఏంటంటే ఎప్పుడైతే మనము దేవునిలో నుంచి పక్క జరుగుతాం ఏంటంటే చెప్తున్నాడు అక్కడ, నేటి వరకు దేవుడు వారికి ఏంటంటే నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కళ్ళను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని ఏంటంటే వ్రాయబడినది. ఎప్పుడైతే మనం వింటున్నామో విన్నదాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు మాట్లాడే ప్రతి సందర్భాల్లో కూడా మాట్లాడేది ఏంటంటే వినగల చెవి ఏం చేయాలంట? వింటున్నవారు ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలి. చెవులు గలవాడు ఏం చేస్తాడు చెప్పండి? వినుడుగా. యేసుక్రీస్తు వారు మాట్లాడే ఏ సందర్భంలో ఉన్నా సరే చివరి మాటలకు వస్తారనే ఆయన చెప్పే విషయం ఏంటంటే చెవులు గలవాడు ఏం చేస్తాడంట? అవునా కదా? చాలా మంది వింటున్నారు, మన అందరికి చెవులు లేవా? ఉన్నాయా? 12 మంది మాత్రమే ఆయన వెనుకొచ్చారు. 70 మంది ఏం చేశారు చెప్పండి? 70 మంది శిష్యులు ఏం చేశారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవరు కూడా చేయలేరని ఏం చేశారు? 70 మంది వెనుక వెళ్ళిపోయారు. 12 మంది మాత్రం ఏం చేశారు? ఆయనతో నడవడానికి ఇష్టపడరు. అవునా కదా? అంటే వీళ్ళంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? వింటున్నారు, కానీ వినే విషయాలు ఏమైపోయింది చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఆ పాటించే విషయానికి వస్తే ఏమైపోతుంది చెప్పండి? అన్నీ కూడా అర్థమవుతున్నాయి, తెలుస్తున్నాయి, కానీ ఇంత కఠినమైన ఎవడు చేస్తాడు? అవునా కదా? ఇంత కఠినంగా ఎవడు ఉంటాడు అనే దానిలో ఏం చేస్తారు చెప్పండి? క్రీస్తును పక్కకు పెట్టేసి వెళ్ళిపోయిన సందర్భాలు అనేవి చాలా ఉన్నాయి. అలాగే మన జీవితాలకు వస్తే మనం కూడా ఏంటంటే భక్తి అంటే ఏదో మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తులో మనం ఉంటున్నామో ఆ నిజమైన క్రీస్తుని ఎరిగిన భక్తి అనేది మనం ఏం చేయాలి? చూపించగలం. అవునా కదా? క్రీస్తులు ఎప్పుడైతే ఎదుగుతున్నామో భక్తి అనేది మనము చూపించకుండా ఏమవుతుంది చెప్పండి? మన యొక్క భక్తి అనేది వ్యర్థమైపోతుంది. అవునా కదా? చూడండి అపోస్తుల కార్యములు 28-26 చూడండి ఒకసారి. ఏంటంట? చెప్తున్నాడు ఏంటంటే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది, వారు చెవులతో మందముగా విని కళ్ళు మూసుకున్నారు. ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తున్నారంట?
ఎలా వింటున్నారంటే చెప్పండి వాక్యాన్ని. ఎలా అండి? హృదయం అంతా ఏమైపోయిందండి చెప్పండి? ఏమైందండి హృదయం అంతా ఏమైందంట చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే చెప్పండి, హృదయం అంతా ఏమైందంట? కొవ్వింది. కొవ్వడం అంటే ఏంటి? అవునా కదా? కొవ్వడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? అవునా కదా? చాలా సందర్భంలో మనం అనుకుంటాం, అంటే మనం వ్యక్తుల్ని విమర్శించేటప్పుడు, ఈ వ్యక్తులు ఏదైనా మాట్లాడేటప్పుడు ఏమంటాం చెప్పండి? దీనికి బాగా ఏమంటాం చెప్పండి? కొవ్వెక్కి, అంటే కొవ్వెక్కడం అంటే ఏంటి? కొవ్వెక్కడం అంటే ఏంటండి? దేనికి ఆ మాటను ఉపయోగిస్తాం మనం? ఎవరిని లెక్క చేయకుండా, ఎవరి మాట వినకుండా, అసలు పద్ధతులన్నీ పాటించకుండా, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ఏమంటారు చెప్పండి? దీనికి బాగా పొగరెక్కిందిరా, కొవ్వెక్కిందిరా అంట. అవునా కదా? అవునా కదా? ఎందుకు ఆ సందర్భాలు అంటామంటే, వాళ్ళు చెప్తే వినరు, ఒకళ్ళు చెప్పేది అర్థం చేసుకోరు, వాళ్ళ మనసు అన్న వాళ్ళకి ఏం చేయదు, ఉండదు. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాం మనం? వాళ్ళకి బాగా కొవ్వు పట్టిందంట. అలాగే దేవుడు ఏమంటే, హృదయానికి ఏమైందంటే చెప్పండి? ఏమైందంట? కొవ్వు పట్టింది. అంటే ఏం చేస్తాం? హృదయానికి కొవ్వు పడితే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అవునా? మనిషి మైండ్కి అంటే ఒక మనిషి కొవ్వు పట్టిందని అనుకో, వాడు ఏం చేస్తాడు? చెప్పిన మాట వినడు, మనం చెప్పినట్టు చేయడు. మరి హృదయానికి కొవ్వు పడితే ఏం చేస్తాం? హృదయానికి కొవ్వు పడితే ఏం చేస్తామండి? యెషయా గారు చెప్తే, ఇది కూడా యెషయా గారు చెప్పారు. యెషయా గారు చెప్తే ఏంటంటే, హృదయం అనేది ఏంటంటే చెప్పండి? బహు ఘోరమైన వ్యాధి గలది. అవునా కదా? దాన్ని గ్రహించేవాడు ఎవడు కూడా లేడు. అవునా కదా? అంటే హృదయంలో ఎన్ని దాగిపోతున్నాయో ఒక మనిషి ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయలేడు? గ్రహించలేడు. అవునా కదా? మనుషులు బాగానే ఉంటారు చూడ్డానికి. ఎప్పుడైతే మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మన గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది ఏం చేస్తుంది? అవునా కదా? ఆ టెస్ట్ చేసి తెలుస్తుంది, బయట చూసి తెలుస్తుందా? అవును కదా? మన లోపల ఎప్పుడైతే చెక్ చేస్తారో, బ్లడ్ చెకప్ చేస్తారో, ఆ చేసినప్పుడు మన లోపల ఆ కొవ్వు ఎంత ఉంది, అవునా కదా, మంచిది ఎంత ఉంది, చెడది ఎంత ఉంది, ఏం తెలుస్తుంది చెప్పండి? తెలిసి దానివల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో మనకి ఏం తెలుస్తుంది? తెలుసు. అవునా కదా? చెకప్ చేస్తున్నప్పుడు. అవునా? ఆ కొవ్వుని ఎలా తగ్గించాలంటే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది మనకు? అవునా కదా? గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి, హార్ట్ అటాక్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ, అంటే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చేంజ్ చేస్తాడు మనిషి. చూసి మనిషి మంచిగానే ఉంటాడు, కానీ ఏం చేస్తాడు? ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. చూడ్డానికి బాగానే ఉంటాడు, కానీ ఎప్పుడైతే ఆ లోపల కొవ్వు అనేది వేరుకుంటుందో ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడో ఒకసారి ఆ మనిషి, బాగున్న మనిషి ఏమవుతాడు? అవుట్ అయిపోతాడు. అట్లాగే మనిషి హృదయంలో ఆ కొవ్వు అనేది వేరుకుందానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంట? దేవునిలో చేసే క్రియలు అన్నీ కూడా చేస్తాడు, దేవుని పద్ధతులన్నీ కూడా బయటికి పాటిస్తున్నట్టే ఉంటాడు, కానీ ఏం చేయడు చెప్పండి? ఏం చేయడు? అవి నిజంగా చేయడు. ఓకేనా? ఎప్పుడైతే మన హృదయం కోబడుతుందో అది ఏం చేస్తుందంటే, భక్తి పరులుగానే ఉంటాం, భక్తి వేషాలు వేస్తాం, కానీ ఆ భక్తి నిజమైంది కాదు. ఓకేనా? నేను చెప్పింది అర్థమైందా కాలేదా? భక్తులాగానే ఉంటాం అందరికి చూడ్డానికి. అవునా? భక్తులు ఎలాగైతే ఉంటారు అంటే, క్రిస్టియానిటీలో ఎలాగుండాలో అలాగే ఉంటాము, అందరితో వందనాలు అంటాము, అందరితో మంచిగా మర్యాదగానే మాట్లాడతాము, కానీ హృదయం ఏమైపోతున్నాడు చెప్పండి? హృదయంలో కోబడ్డం వల్ల బయటికి వ్యక్తులతో మంచిగా మాట్లాడినా సరే, లోపల ఏమవుతుందంటే చెప్పండి? హృదయం అనేది ఆ వ్యక్తుల మీద బాగుండదు, ఆ పరిస్థితుల మీద బాగుండదు. అంటే హృదయం బయటికి అవతల వ్యక్తితో మంచిగా మాట్లాడు సరే, లోపల ఇంకోటి ఏం చేస్తుంది చెప్పండి? ఇంకో ఆలోచన చేస్తుంటుంది, ఇంకో మాటలు మాట్లాడుతుంటుంది. ఆ కొవ్వు బట్టిన హృదయం ఏం చేస్తుంది చెప్పండి? దేవుని మాట వినడానికి ఇష్టపడదు. అవునా కదా? ఏం చేస్తుంది? ఇంకేంటంట? వారి హృదయం కొవ్వి ఉన్నది. ఇంకేం చేస్తారంట? వారు చెవులతో మందంగా మందంగా వినడం అంటే ఏంటండి? చెవులతో మందంగా వినడం అంటే ఏంటి? మందం అంటే తెలుసా లేదండి? మందం అంటే తెలుసా లేదా?
ఏంటండి మందం. ఎవరైనా నీకు దగ్గర నుండి పిలిచారనుకున్నా, అవునా కదా, వాళ్ళంటే నీకు ఇష్టం లేదు, అవునా? అలాంటి వాళ్ళు నీకు పిలిస్తే ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తారండి? 2-3 సార్లు అంటే పిలుస్తున్నారని తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎవరో నిన్ను పిలవనట్టు, వాళ్ళు ఎవరో నిన్ను చూడనట్టు ఏం అక్కడిక్కడ చూస్తారు. దగ్గరికి వచ్చి విలువగానే, ఓ ఇప్పుడు దాకా పిలిచింది నువ్వేనా, దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? మందం. అంటే నీకు తెలుసు పిలుస్తున్నారని తెలుసు, నిన్నే పిలుస్తున్నారని తెలుసు, నీతో మాట్లాడని పిలుస్తున్నారని నీకు తెలుసు, కానీ ఏం చేస్తావు నువ్వు? వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళతో మాట్లాడుకోవడానికి, వాళ్ళని పట్టించుకున్నట్టు ఏం చేస్తావు నువ్వు? ట్రై చేస్తున్నావు. అట్లాంటి దాన్ని ఏమంటారు చెప్పండి? చెవులు మందం. అవునా కదా? అంటే దేవుని మాటలు కూడా ఒక వ్యక్తి దగ్గరకు వస్తాడు, ఏమవుతున్నాడు చెప్పండి? ఏమవుతున్నాయి చెప్పండి? దేవుడు మాట్లాడేది నీతో అని తెలుసు, నీలో ఉన్న చెడు క్రియలే మానేయాలని దేవుడు నీతో మాట్లాడుతుంది తెలుసు, కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏదైనా సందర్భం రాగానే, ఏదైనా మాట రాగానే ఇది నా లోపల ఉందని చూస్తారా? పక్కన దగ్గర కనబడితే వాడిని చూడడానికి ఇష్టపడతారా? ఏం చేస్తుంది చెప్పండి? దేవుడి నుంచి ఒక మాట వచ్చి నువ్వు ఇది మార్చుకోరా అని చెప్తుంటే, ఇది నన్నే దేవుడు మార్చుకోమన్నా నీ లోపల నువ్వు చూసుకుంటావా? లేకపోతే ఎప్పుడో నీకు ఒక దగ్గర కనబడితే వాడిని నువ్వు మనసులో తెచ్చుకొని వాడు మారితే బాగుండు, వానికి మాట చెప్తే బాగుండు అనుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఎలా ఉండడానికి ఇష్టపడతారు? ఈ మాట అనేది వాడు ఉన్నప్పుడు అంటే ఏమవుతుంది చెప్పండి? చాలా బాగుండేది, అవునా కదా? దేవుడు నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు, నిన్ను మార్చుకోమన్నప్పుడు నువ్వు స్వీకరించాలి తప్ప వాని ఉన్న గురించి వాడు దేవుడు ఆల్రెడీ ఏం చేస్తాడు? వానికి కావాల్సిన బోధన వానికి చేస్తాడు. నిన్ను కూర్చోబెట్టి నేను ఏం చేస్తాడు? నీకు చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నా గురించి చెప్తున్నాడు, నన్ను నేను మార్చుకోవాలనుకోవాలి, కానీ లేని వ్యక్తి గురించి, నీ పక్కనున్న వ్యక్తి గురించి, ఇంకో వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తూ నీకు చెప్పిన మాటలు నువ్వు పట్టించుకోకుండా పక్కన మీద దోషిస్తే ఏమవుతుంది చెప్పండి? దేవుని మాట మనం నిజంగా వింటున్నట్టా, మందంగా వింటున్నట్టా? అవునా కదా? ఏదైనా సందర్భం అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలని చూసుకోవాలి తప్ప, అరే వాడి మాట వింటే బాగుండే, అరే వాని దగ్గరికి వెళ్ళి మాట చెప్తే బాగుండే, అవునా కదా, వాని కోనుకో ఈ మాటలు వినిపించడానికి ఇష్టపడుతుంటావు, నువ్వు మార్చుకోవా? అవునా కదా? మళ్ళీ మనం మార్చుకోవడానికి సిద్ధపడాలి తప్ప ఎవరికో ఈ మాటలు ఉపయోగపడతాయి, ఎవరికో ఈ మాటలు చెప్పబడ్డాయని మనం అనుకొని తోసేస్తే ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? చెప్తున్నాడు యెషయా గారి ద్వారా చెప్తే ఏంటంట, వాళ్ళ చెవులు ఏమైపోయాయంటే చెప్పండి? మందమే. అంటే వాళ్ళతో చెప్తున్నా కానీ నా గాలి చెప్పేది అవతలని చెప్తున్నాడు, పక్కోనికి మాట్లాడిస్తున్నాడు దేవుడు, పక్కోని హృదయాన్ని మారడానికి చూస్తున్నాడు, పక్కనోళ్ళని చూడడానికి, పక్కనోని మార్చడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నా హృదయాల్లో ఉన్నాయి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలని ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయరు, చూడరు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంట, ఏం చేస్తారంట? కళ్ళు మూసుకున్నాను. ఏంటంట? చెవులతో మందంగా విని ఏం చేస్తానంట? కళ్ళు మూసుకొని ఉన్నారు. అవునా? ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే గ్రహిస్తున్నామో దాని గురించి ఆలోచించినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చెప్పేది నాకు కాదులే, నా వెనుకొని కంటే ఏం చేస్తాం చెప్పండి? అవునా కదా? ప్రతి సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని మనం మార్చుకోకుండా పక్కనోని గురించి ఆలోచిస్తే, పక్కనోని గురించి మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది చెప్పండి? నష్టపోయేది ఎవరు చెప్పండి? ఎవరితో చెప్పండి? నష్టపోయే వాళ్ళము మనమవుతాం. కనుక ప్రతి సందర్భాల్లో మనం ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ మనం ఏం చేసుకోవాలి చెప్పండి? లూకాసు వార్త ముగించుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం చివరి మాటగా. లూకాసు వార్త 8వ అధ్యాయము 10వ వచనం. ఏంటంటే, దేవుని రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, ఇతరులు అయితే చూచియు చూడకయో వినియు గ్రహింపకయో ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుతుంది. ఏంటంటే చెప్పండి? ఏమవుతుందంటే చెప్పండి? ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట ఏంటంట? మనకు అనుగ్రహింపబడినది. అవునా కదా? దేవుడు ఏం చేస్తున్నాడు, ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చెయ్యదలిచాడో అదంతా కూడా ఏంటి చెప్పండి? దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇతరులకైతే అంటే ఏంటో తెలియదు, అవునా కదా? ఇతరులకు ఆ మహిమైశ్వర్యం అంటే ఏంటో తెలియదు, దేవుళ్ళు ఎలా ఎదగాలో తెలియదు, దేవుళ్ళు ఎలా నడవాలో తెలియదు,
తెలుస్తున్న నీకు, దేవుడు ప్రతి దాన్ని నేర్పిస్తున్న నీకు నువ్వేం చేస్తున్నావు? అవునా కదా? ఇతరులకంటే అర్థం కాదు. అవునా కదా? దేవుణ్ణి అంత సాత్వికంగా ఉండడం అంటే ఏంటి, అంత వినయంగా ఉండడం అంటే ఏంటి, అంత గౌరవంగా ఉండడం అంటే ఏంటంటే వాళ్ళకి తెలియదు. అవునా కదా? ఊరికేనే మనం తిడుతున్నారు అనుకుని ఏం చేస్తారు చెప్పండి? అవతల ఉడుకుతాడా? అవునా? ఎందుకు పడాలరా మనం ఊరికి అంటారు. అవునా కదా? అంటే దేవుని రాజ్యం అంటే ఏంటో వానికి తెలియదు, దేవుడు ఎలా కృప విస్తరిస్తున్నాడో వానికి తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏంటో వానికి తెలియదు. కనుక వాడు ఏం చేస్తాడు? అరుస్తాడు, ఇబ్బంది పడతాడు. అవునా కదా? అవసరమైతే కొడతాడు. అవునా కదా? దేవుని రాజ్యాన్ని ఎరిగిన నీకు ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? మనకు తెలుస్తుంది, మనకు తెలుపబడి ఉంది దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు ఎలా ప్రవర్తించమంటున్నాడో తెలుసు. తెలిసిన తర్వాత నువ్వు వాళ్ళలాగానే తెలియనోళ్ళలాగా ప్రవర్తిస్తే ఎట్లా చెప్పండి? దేవుని ఎరగనోళ్ళలాగానే మనం ప్రవర్తిస్తే ఎట్లా? అవును కదా? దేవుని ఎరిగినోనికి ఎరగనోనికి తేడా, వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా అండి? కాబట్టి ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయని చెప్తున్నాడు అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆయన దేవుని రాజ్యమర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, ఇతరులైతే చూచి చూడగయు విని గ్రహింపక ఉండినట్లు వానికి ఉపమాన రీతిగా బోధించబడుతుంది. కానీ మీకు ప్రతీది కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ప్రతిదీ కూడా మీకు తెలియజేయబడుతుంది, ప్రతిదీ కూడా మీరు గ్రహించగలుగుతారు. దేవుడు అంటే ఏంటో మీకు తెలుసు, దేవుళ్ళు ఎలా ఉండాలో తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు నడవకపోతే ఏంటి చెప్పండి? మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎలా? అవును కదా? వాళ్ళకున్న గర్వం ఏంటంటే వాళ్ళ దేవతలు ఏం చేస్తారు? వాళ్ళని రక్షిస్తారు. అవునా కదా? టికెట్ అనే దేవత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క సంతానాభివృద్ధికి, అలాగే వాళ్ళ జీవనానికి ఏంటంటే వాళ్ళకు జీవానికి, వాళ్ళ మరణానికి ఏంటంటే వాళ్ళ ప్రధాన ఆధారం అన్నమాట. ఆ కప్ప దేవత వాళ్ళ జీవనానికి, వాళ్ళ మరణానికి ప్రధాన ఆధారం. దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎగిరిపడ్డారు, విరుచుకుపడ్డారు. కానీ దేవుడు ఆ యొక్క విరుచుబాటుని ఏం చేశాడు? తగ్గించాడు. అవునా కదా? వాళ్ళకు ఆ యొక్క తీర్పు అనేది ఇచ్చాడు. అవునా కదా? మన హృదయాన్ని కూడా మనం కఠినపరుచుకున్నాం అంటే ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? చాలా అంటే క్రీస్తులో ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం ఏం చేసుకోవాలి? గ్రహించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? దేవునికి అప్పగించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అవునా? దేవునిలో లేనిలాగా నేను ప్రవర్తిస్తానంటే అది కాదు. అవునా కదా? దేవునిలో లేకముందు ఎన్నో సంవత్సరాలు నీకు ఇష్టానుసారంగా బ్రతికావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. అవునా కదా? నిష్టానుసారమైన క్రియలు నువ్వు చేశావు. కానీ ఎప్పుడైతే దేవునికి నిన్ను అప్పగించుకున్నావో ఏం చేయాలి చెప్పండి? దేవునికి లోబడి ఉండాలి. అవునా కదా? 40 సంవత్సరాలు మోషే గారు ఏం చేస్తారు చెప్పండి? తన జీవితాన్ని తన విద్య కొరకు, అవునా కదా, అలాగే తన అభ్యాసం కొరకు దాన్ని వెచ్చించాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడు? ఒక గొర్రెలు కాచుకొని తన సంతానాన్ని, తన భార్యను తెచ్చుకోవడానికి 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు. కానీ ఎప్పుడైతే 80 సంవత్సరాల దేవుళ్ళలోనికి వచ్చాడో మిగిలిన జీవితం అంతా కూడా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? గడిచిపోయిన 80 సంవత్సరాల గురించి ఆయన ఆలోచించలేదు, కానీ మిగిలిన 40 సంవత్సరాల్లో ఆయన ఏం చేయగలుగుతాను అనే దాని మీద ఆయన ముందుకు ప్రయాసపడ్డాడు తప్ప గడిచిపోయిన గతాన్ని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. మన జీవితాల్లో కూడా గడిచిపోయిన క్షణాలు అన్నీ కూడా వదిలేసి ఏం చేయాలి చెప్పండి? ముందున్న క్షణంలో దేవుని కొరకు ఎలా నేను నిలబడాలి, ఎలా దేవుణ్ణి ఎదగలగాలి, అవునా కదా, ఎలా నేను దేవుని నిజాయితీగా నన్ను నేను అప్పగించుకోవాలి, నా హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుడు చెప్పిన మాటలానుసారంగా నా బ్రతుకును ఎలా ముందుకు తీసుకెళ్ళాలని మళ్ళీ మనం సరిదిద్దుకోవాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తుంది. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరో హృదయం అయితే ఎలా అయితే కఠినపరుచుకున్నాయినా అలాంటి హృదయాన్ని ఆయన మేము కఠినపరుచుకోకుండా నాయన, నీ మాటలను నాయన, నీ వాక్యాన్ని ఎరిగిన మేము నాయన మమ్మల్ని తగ్గించుకుంటూ నీ వాక్యంలో బలపరచబడుతున్నాయన, నీలో ఉన్నతంగా అభివృద్ధి చెందగలుగుటకు ప్రతి విషయాలు నాయన దీనులుగా క్రీస్తును అనుసరిస్తూ మా బ్రతుకుల ముందు సాగలిగాడు కృపను మహాద్భాగ్యాన్ని మా గారికి అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామ ప్రార్థన మమ్మల్ని అందరికీ